హాయ్ ఫ్రెండ్స్, అందరూ మధ్యలో చూపిస్తారు కానీ నేను ఎప్పుడు చూపించాలనుకుంటున్నా. మా ఇల్లు వచ్చేసి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అరుణ ఆఫీషియల్. ఫస్ట్ మా బాత్రూమ్ కాకుండా చూపిద్దాం రండి. ఇదిగా ఇది ఏంటి మా బాత్రూమ్, ఇది మా బాత్రూమ్. వాకిలి వేసుకోవాలంటే దీన్ని ఎక్కాల, వాకిలి వేసుకోవాలా, మళ్ళీ వాకిలి వేసుకోవాలంటే దీన్ని ఇది ఎక్కాల, మళ్ళీ వాకిలి వేసుకోవాలా. ఇదేంటి మా బాత్రూమ్. ఈ షాంపులు డబ్బాలు అవన్నీ పెట్టుకోవడానికి ఇది పెట్టుకున్నా. ఇదేంటి మా ఇల్లు చిన్న ఉంది, వచ్చేసి లోపల కదా రండి. అలా ఇది స్టాండ్ అది. మాకు కిచెన్ రూమ్ లేదు కాబట్టి ఒకటే రూమ్ కాబట్టి అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాం. ఇది సామాన్ల స్టాండు. వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫోటోలు అగిలించుకుంటామండి. అది వచ్చేసి మా అన్నయ్య చేపించినాడు ఫోటో. అది వచ్చేసి మా పెళ్ళప్పుడు దిగిన ఫోటో, మా పెళ్ళప్పుడు దిగినామన్నది ఫోటో. ఇక్కడ వచ్చేసి మా ముగ్గురు పిల్లలు, ఇక్కడ మా ఆడబిడ్డలు ఇద్దరే కానీ నలుగురులాగా చేపించినారు అనమాట. ఇది మా పెద్ద పాప పుట్టినరోజు అప్పుడు దిగామండి ఇది ఫోటో. ఇది వచ్చేసి ఇది మా అమ్మ వాళ్ళు పెట్టిన పెట్టె, ట్రంక్ పెట్టె. ఇది మేము ఓన్గా కొనుక్కున్న పెట్టె. ఇందులో మా ఆయన బట్టలు ఒక్కటే పెట్టుకుంటారు, ఎవరు బట్టలు పెట్టనియడు. మా ఆయన బట్టలు ఇన్ని ఉన్నాయి, అన్ని దీంట్లోనే పెట్టుకుంటాడు మొత్తం. దీంట్లో నా బట్టలు, నా పెద్ద బిడ్డ బట్టలు, నా చిన్న బిడ్డ బట్టలు, ముగ్గురు బట్టలు పెట్టుకుంటామండి. అవసరమైతే నా కొడుకు బట్టలు కూడా పెట్టుకుంటాము. ఇదిగోండి, ఇది మా కిచెన్ రూమ్. గ్యాసు ఇవి మీషోలో తెచ్చుకొని ఇది ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాము. ఇవి పాలిస్ బండలాగా ఉంటాయని గొడవలకు మురికి కాకుండా ఉండొచ్చు అని ఇవి తెచ్చుకున్నాము. ఇక్కడ ఇంకా అన్నం చేసుకొని ఇక్కడ పెట్టుకోవడానికి ఇది కూడా తెచ్చుకున్నామండి. అప్పుడు గ్యాస్ లేకుండా మాకి, అప్పుడు గ్యాస్ లేనప్పుడు ఇక ఈ పొయ్యి అండి, గ్యాస్ లేనప్పుడు పెట్టుకున్న పొయ్యి. ఈ పొయ్యికి ఇవన్నీ మొత్తం ఇట్లా పెట్టినాం. ఇవి కూడా మీషోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేటువంటి డబ్బాలు వచ్చేసి మొన్న జాతరకి మొత్తం సర్దుకున్నాయి. ఇవి మొత్తం ఇట్లా ఉంది. ఇవి బాగా సెల్ఫ్లు, ఇవి కూడా మీషోలో తెచ్చుకునేటువంటివి. అన్నీ ఇట్లా గూళ్ళో అన్ని బట్టలు అంతా గలీజ్గా అయిపోతాయి కదా, అందుకని వచ్చేసి దీంట్లో సర్దుకొని ఇక్కడ పెట్టుకున్నాను. చిన్న ఇంట్లో ఇవైతే మొన్న జాతరలో తెచ్చుకున్న కప్పులు అండి. 100కి 4 గంటలు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా. పొద్దున పూట్ల అలా అలా తాగుతాం అనమాట. ఇది టీవీ. ఇంకా ఇందులో టీవీ. ఇక్కడ ఉన్న బకెట్లలో మొన్న జాతర చేసిన కర్జికాయలు, మొన్న జాతర చేసిన కర్జికాయలు అవి వేసి పెట్టుకున్నానండి బకెట్లో. ఇంకా ఇక్కడ గుళ్ళు అంటావా, ఇంకా మిక్సీలు అవి అన్నీ పెట్టుకుంటాము దీంట్లో. ఇది టీవీ చెడిపోయింది అనుకోండి, వాడటం లేదు. చెడిపోయినందుకు 2 సార్లు చేపించినా చెడిపోతుంది. ఇది మంచం వేస్తే మాకు ఆడుండాలని మంచం వేస్తే మంచం ఇంత దూరం అనుకోవాలని చెప్పేసి మంచం ఇలా ఓకే పెట్టుకున్నాం అంతే. ఇటు వచ్చేసి మా దేవుడు, ఇక్కడ పెద్ద దేవుడు అంటారులేండి, ఈరన్న స్వామి అని. ఇక్కడ సుంకలమ్మవ భద్రేశ్వర స్వామి. ఇది మా దేవుని గుడి. ఇవి బియ్యము సద్దలు జొన్నలు అవి ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా బట్టలు ఎంత వందర పడినాయి చూడండి. ఎన్నిసార్లు సర్దు అన్ని పీకుతారు, చూస్తారు, నన్ను తెచ్చు ఎట్లా ఉంది. ఇది వచ్చేసి అద్దం. అండి. అద్దం అంటే ఇంకే కదండి మాకు ఉండేది. ఇది చిన్న ఇల్లు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక ఇది వచ్చి ఫ్రిడ్జ్ని కొనుక్కునేటప్పుడు అయితే మా ఆయన తిట్టి పెట్టిండు. ఆయన కొట్లాడే తెచ్చుకున్నా. ఇది ఫ్రిడ్జ్ రండి. ఏమున్నాయండి, ఏం లేవు, కోడిగుడ్లు అందులో
బాటిల్స్, చట్నీ డబ్బాలు, అంతే. టమాటా పండ్లు 4 అంతే అండి. ఇక్కడ వచ్చేసి మా నాన్న, ఇక్కడ మా నాన్న నేను 7వ తరగతి ఉన్నప్పుడే చనిపోయినాడు. మా నాన్న అంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకని మా ఇంట్లో ఉండకూడదు అంటే కూడా తెచ్చి నేను పెట్టుకున్నా. ఇక్కడ మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రావడం లేదండి. జూన్ చేయదని రావడం లేదండి. అక్కడ మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఇదే అండి మాకున్న ఇల్లు మొత్తం అంతా వచ్చేసి. ఇంకా తినడం ఇన్నే, ఉండడం ఇన్నే. వంట చేసినప్పుడు కిచెన్ రూమ్ అనుకుంటాం మేము, అన్నం తిన్నప్పుడు డైనింగ్ టేబుల్ అనుకుంటాం, పడుకున్నప్పుడు బెడ్రూమ్ అనుకుంటాం, ఎప్పుడైనా టీవీ చూసినప్పుడు హాల్ అనుకుంటామండి. ఇదే మా ఓన్ హౌస్. ఇదే అండి మా చిన్న ఓన్ హౌస్. అంతే. ఈ చిన్న ఇంట్లోనే అంతమంది 3 పిల్లలు మేమిద్దరం ఉంటామండి. ఇప్పుడు మా పెద్ద బిడ్డకి చిన్న బిడ్డకి పెళ్ళి అయిపోయింది. అదిగా మా మనవడు ఇక్కడ ఉన్నాడు. అదిగా నాతో పాటు వీడియోలో కానొస్తాడు చూడండి. తినే హాయ్ చెప్పినా, హాయ్ చెప్పు, హాయ్. వీడే తినే ఉండేది, నాతో పాటు ఉండేది. వీడియోలో కానొస్తాడు కదా అప్పుడప్పుడు. మొన్న జాతరకి వెళ్ళాం కదండి, జాతరలో షూట్ చేసినది కూడా పెట్టానండి. కానీ కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి యూట్యూబ్ ఛానల్ కొంచెం అర్థం కాలేదు మాకు, ఇంకా ఎట్లా పెట్టుకున్నాలనేది. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి.